హలో ఫ్రెండ్స్, దిస్ ద 63 డే. ఈరోజైతే నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే రియాలిటీ చెక్ నాకైతే తెలిసిపోయింది అనమాట జీవితం గురించి. సో నిన్న వీడియోలో నా పర్స్పెక్టివ్ అయితే, నా ఒపీనియన్ చెప్పాను. ఓకే, ఎవరైనా హర్ట్ అయితే ఐ విల్ డూ ఇట్ బెటర్ ఫ్రమ్ అదర్ డేస్. ఓకే, నాకు ఒకటే అనిపించింది, అరే నిజంగానే కదా మనం మాట్లాడింది అని. ఇఫ్ ఎనీబడి హర్ట్స్, ఐఎమ్ సారీ టు దట్. బట్ నా ఒపీనియన్ నేను చేంజ్ చేసుకొని, నన్ను నేను చేంజ్ చేసుకొని, ఏదో విధంగా అయితే నేనైతే కాంట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే, ఇంకోటి విషయం ఏంటంటే, నేను ఈరోజు బాటిల్ అయితే తెచ్చుకున్నాను నాతో. సో ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నా. మీకు కూడా కాన్ఫిడెంట్ అండ్ నేనేంటంటే ఒక్కటి అర్థం చేసుకున్నా, ఎప్పుడైనా ఇదైతే ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు. ఏంటంటే ప్రతి ఒక్క లైఫ్లో అందరికీ ఎప్పుడో ఒకప్పుడు అరే ఒక్కడు మన తోడుంటే బాగుండేది, అది ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే, ఒక్కరైనా ఈ పనికి తోడుండాలి, మనకొకరు కావాలి అనిపించేది. ఎంప్లాయీ అయినా ఎవరు అని కాదు, కానీ ఎంప్లాయీ కూడా కాదు, బికాస్ ఎంప్లాయీలా ఉంటాయి. కానీ ఏ పనికైనా అరే మనోడోడు ఉంటే బాగుండని ప్రతి ఒక్క జీవితంలో అయితే ఉంటుంది అన్నమాట. సో ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఇన్ని రోజులు నా జర్నీలో, అరే ఒక కెమెరామెన్ ఉంటే తీసేవాడు కదా. ఐ మీన్ ఇట్ మేబీ ఆడు, కానీ ఏంటంటే అది రియల్. ఎందుకంటే అరే వాడు ఉంటే మంచిగా కెమెరా యాంగిల్ తీసి చేసేవాడుగా అని చెప్పి ప్రతి ఒక్క జీవితంలో ఎప్పుడో ఒకసారి అయితే అనిపించేది. సో ఓకే, ఇంకేం చెప్దాం. ఇవాళ నా ఫేస్ అయితే అలా ముడతలేదు, ఎందుకంటే ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నా. వాటర్ పార్టికల్స్ అయితే కనిపించుకోవచ్చు మీకు. సో నాకైతే ఈ బ్రీజ్ అయినా ఈ మార్నింగ్ వైబ్ అయితే ఇష్టం. సో పబ్లిక్ వెళ్ళాలనుకుంటున్నా. ఓకే, ఈ మంత్ అయితే చూస్తా, పక్కా తీసుకుంటా మైక్ అండ్ గింబల్ కూడా తీసేసుకుంటా. సో ఐ విల్ ట్రై హార్డ్ టు ఫిక్స్ మై థింగ్స్ అని. సో వర్క్ అయితే వెళ్తా నేను పక్కా. సో వై నాట్? ఎస్, ఎవ్రీబడి పర్స్పెక్టివ్ ఏంటంటే, చాలామంది పొద్దున్న నుంచి రాత్రి వరకు వర్క్ చేస్తేనే వాళ్ళకు కొంచెం మనీ అయితే వస్తాయి. ఐ విల్ ఆల్సో స్టార్ట్ డూయింగ్ ఇట్. కానీ ఏదో నలుగురికి హెల్ప్ చేద్దామని అనుకున్నాను అంతే. అది కొంతమంది హర్ట్ అవ్వచ్చు, ఓకే, బట్ నేనైతే నా థింగ్స్ని అయితే నేను చేస్తా. సో ఓకే, మీకు ఇష్టం ఉంటే సపోర్ట్ చేయండి, లేకపోతే లేదు. ఐ విల్ డూ ఇట్ ఆన్ మై ఓన్. ఓకే, అండ్ ఇదే నేను నేర్చుకున్నా నిన్న. సో ఓకే, ఎవ్రీథింగ్ ఇట్ నాట్ బీన్ ఇన్స్టెంట్. సో చేస్తూ చేయొచ్చు, కానీ ఒకటేసారి అడగడం అనేది మీకు నెగిటివ్, నాకు నెగిటివ్. అరే వీడిని మాటలు మాట్లాడుతుండగా వీడు కూడా చేయొచ్చు. ఒకరికో ఇద్దరికి అయితే హెల్ప్ చేయొచ్చు, కానీ నేను హెల్ప్ చేయమన్నది చాలా పీపుల్కి. సో అందుకే మీ హెల్ప్ అడిగిన. ఓకే, లెట్ మీ థింక్ అండ్ డూ ఇట్ మై సెల్ఫ్, అంతే. అంతకు మించి నేను చెప్పలేను, నన్ను అడగలేను. సో అందరూ అనుకుంటారు, అరే వీడు ఇలా మాట్లాడిండు రేపు రాడు అని. రారనుకున్నారా, రాలేరు అనుకున్నారా, వస్తా పక్కా. ఎందుకంటే ఐ విల్ ఫిక్స్. అంటే ఏదో పొగొట్టుకునే రకం కాదు, పట్టి సాధించి వదిలే రకం నేను. సో ఉడుం పట్టు అంటారుగా, సో అలా. ఎస్, ఎన్ని రోజులు నా థింకింగ్ వేరే ఉండే, బట్ ఇప్పుడు నేనైతే వేరేలా ఆలోచిస్తున్నా అండ్ చేసి కూడా చూపిస్తా. ఓకే, ఏదో పని చేసేస్తా. ఓకే, పార్ట్ టైమే కానీ ఫుల్ టైమే కానీ, బట్ ఐ విల్ డూ మై థింగ్స్ ఆన్ మై ఓన్ అండ్ ఐ విల్ షూర్ మేక్ ఇట్ సమ్ ఇంపాక్ట్. అంతే.
ఇంకేం లేదు. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. ఓకే, ఇది నా థాట్ ప్రాసెస్ బాగాలేదు కానీ ఎందుకంటే అదే రియల్ కాబట్టి. సో ఎవ్రీబడి హ్యాస్ స్ట్రగుల్, అదైతే ఐ విల్ రెస్పెక్ట్ ఇట్. బికాస్ ఒకళ్ళు జాబ్కి వెళ్ళింది వాళ్ళ సాక్రిఫైస్ చేయండి అండ్ వాళ్ళకైతే మనీ రావు. ఓకే, ఐ అండర్స్టాండ్. బట్ చెప్పా కదా, ఎవరికైనా సరే చిన్న నుంచి పెద్ద వరకు ఎవరు వెళ్ళినా కానీ ఎవరికైతే సాటిస్ఫాక్షన్ ఉండదు మనీ మీద. సో నేను ఎందుకు వచ్చాను అంటారా? సో నేను ఇలానే ఏదో సాధించేసుకుందాం, నాలో నేను ఎంజాయ్ చేద్దామని అనుకున్నా. ఓకే ఓకే, అన్నీ జరుగుతాయి, అన్నీ అనుకున్నవి జరిగితే ఎక్కడో ఉండేది మన ఇండియా అయినా వరల్డ్ అయినా. సో ఓకే, టైం కావచ్చు కానీ నేను చేయాలనుకునేది పక్కా చేస్తా. సో ఈరోజు అయితే వెదర్ అయితే బాగుంది, లోపలికి వెళ్ళట్లే నేను. సో ఇక్కడ చేస్తున్నా టైం వేస్ట్ అని. సో టైం వేస్ట్ అని కాదు కానీ నాకు ఎందుకో ఇక్కడ మంచిగా అనిపించింది. ఆ లోపలైతే ముళ్ళు కూర్చుకుంటున్నాయి. సో వై నాట్, ఐ షుడ్ ట్రై ఓన్లీ హియర్ అని. సో ఎస్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సౌండ్ కూడా బాగా వినబడుతుంది. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. गजब बेइज्जती है. నిన్న అంటే కొంచెం తడి పెట్టుకున్న హెయిర్కి. సో ఈగలు అయితే ముసలేదనమాట. కానీ నిన్న అయితే ఘోరంగా ఉండే, మొత్తం ఈగలు అంటే ఫ్లైస్ అనమాట. మొత్తం నా హెడ్ చుట్టే తిరిగినాయి వాటర్ పెట్టకపోతే. ఇవాళ అయితే హెడ్ బాత్ చేసిన, అందుకే ఒక్క ఫ్లై కూడా లేదు నా నెత్తి మీద. సో ఇలా అనమాట. ఎందుకు అంటే రిగ్రెట్ అవుతున్నా, తర్వాత రిగ్రెట్ అవ్వద్దని. సో ఏది చేయలేదు అని. సో గట్టిగా ప్రయత్నించి ఓడిపోదాం లేకపోతే గెలుద్దాం, అంతే ఉంటుంది నా ఒపీనియన్ అయితే. సో ఇది నా డైలీ రొటీన్ అనుకోవచ్చు. సో టుడే ఆన్వర్డ్స్ ఐఎమ్ స్టార్టింగ్ ఎ న్యూ థింగ్. ఎస్, వెళ్ళినాళ్ళు అనొచ్చు, కండకపోవచ్చు, బట్ ఐఎమ్ ఫైండింగ్ మై వే ఇన్ దిస్ జర్నీ అండ్ ఐ విల్ షూర్ గివ్ అండ్ ఐ విల్ థింక్ అబౌట్ వాట్ ఐ సెడ్. అండ్ అంతే, ఏం చెప్పగలను ఇంకా ఇంతకు మించి. సో అందరూ అనుకుండొచ్చు వీడు ఏం లేదు కదా అందుకే ఇన్ని కథలు పడుతుండు అని. సో అనుకోవచ్చు మీరు కూడా. సో కాదు ఫ్రెండ్స్, రియల్గా చేసి చూపిస్తా. టైం పట్టచ్చు కానీ చేయడం మాత్రం పక్కా. ఎందుకు నమ్మాలి? ఫస్ట్ నువ్వేమన్నా చేస్తే కదా నేను ఎవరైనా నమ్మేది అని ఉండొచ్చు. సో ఐ విల్ ప్లాన్ ఫర్ దట్ అండ్ ఐ విల్ డూ ద థింగ్స్. ఓకే, చెప్పడం కాదు కానీ చేసి చూపిస్తా. టైం పట్టవచ్చు కానీ టిల్ దెన్ ఐ విల్ ఎంజాయ్ మై లోన్లీనెస్ విత్ మీ. అంతే. నా బాటిల్ అయితే ఎక్కడ లేదా, ఇక్కడే ఉంది. సో ఎక్కువ దూరం పోయినా ముళ్ళు అయితే ఉన్నాయి, అందుకే ఇక్కడిక్కడే తిరుగుతున్నా అనమాట. సో కూర్చుకోవద్దు. నేనైతే మళ్ళీ చెప్పులు లేకుండా నడుస్తున్నా. సో అడవిలో ఏంటంటే చాలా పెద్ద ముళ్ళులు ఉన్నాయి లోపలికి వెళ్తే. సో ఇక్కడే వేసేస్తున్నా బికాస్ మళ్ళీ ముళ్ళు లోపలికి కూర్చుకోవడం. అసలుకే కాళ్ళు అనేవి చాలా పగిలినాయి. సో మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. సో ఎలా తగ్గించుకోవాలి క్రాక్స్ ఇన్ ద ఫీట్ అని. చిన్న చిన్న మైన్యూట్ బోర్డ్స్ చాలా ఉన్నాయబ్బా, మళ్ళీ ముళ్ళు ఉన్నాయి బాబు. సో మీరు అందరికీ టైం వేస్ట్ అనిపించచ్చు కానీ
రియల్ ట్రూత్ ఇదే. సో ఎస్, కొన్నిటికి మౌనంగా ఉంటేనే చాలా బాగుంటుంది, అందులో ఇదొకటి అనమాట. సో సెల్ఫ్ రియలైజేషన్ అయితే నాకు వచ్చేసింది. సో అరే దా 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 పోయింది ఫ్రెండ్స్. ఈ ఫ్లాష్ ఏంటో అసలు నాకు అర్థం ఆన్ అయితేనే ఉంది. సో నా దాంట్లో క్వాలిటీ లేదు అండ్ కొంచెం అయితే ఇన్ఫర్మేటివ్ లేదంటే కొన్ని రోజులు ఆగండి ప్లీజ్. ఐ విల్ గో టు ద పబ్లిక్ అండ్ ఐ విల్ లిజన్ ఫ్రమ్ దెమ్, అంతే. ఓకే, కొన్ని డేస్ ఆగండి, ఏదో ఒకటి చేసి ఐ డూ సంథింగ్ అనమాట. సో సంథింగ్ అని అనలేను కానీ కొంచెం గుడ్ థింగ్స్ అయితే నేను చేయగలుగుతా. సో అందుకోసం మీరైతే కొంచెంసేపు వెయిట్ చేయాలి, కొన్ని డేస్, కొన్ని మంత్స్. ఓకే, అలా అనమాట. బికాస్ ఏ పని చేసినా కానీ టైం పట్టుద్ది. సో మీలా నేను అనుకున్న శాలరీ ఫస్ట్ డే పడుతుంది అలా అని. సో ఐఎమ్ ఆల్సో ట్రైంగ్ టు ఫిక్స్ మై కెరియర్ ఇన్ సమ్ ఆర్ ది అదర్. బట్ ఒక హ్యూజ్ అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు కాకుండా ఫర్దర్లో. ఇదంతా మీ సపోర్ట్తోనే అవుతుంది. అండ్ స్టిల్ మీకు నిజంగా హట్ అయితే మీకు ఫస్ట్లో చెప్పినట్టే. సో ఇదే అన్నమాట ఇవాళకి. చూద్దాం మళ్ళీ రేపు. వద్దు ఫ్రెండ్స్, మాట్లాడవచ్చు కదా ఏదంటే. నో బ్రో, ఎందుకు ఆపాలి మాట్లాడడం? మాట్లాడితేనే కదా. మిస్టేక్స్ అందరూ చేస్తారు, పర్ఫెక్ట్ అనేవాడు జీవితంలో ఎవ్వడూ లేడు. నేను సక్సెస్ఫుల్గా చెప్తా, బికాస్ నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఒక దాని మీద ఫోకస్ చేసినంటే ఇంకో దాని మీద కూడా గ్రిప్ ఉండదు, చెప్పడు, చేయలేడు కూడా. సో ఎస్, ఇప్పుడు చూడండి, నేనే అనుకోండి నా వాయిస్, నా ఫేస్ ఒక్కొక్కసారి మంచిగా ఉండదు వీడియోస్లో, నేను చెప్పేది కూడా స్ట్రాంగ్గా చెప్పాను. సో అనుకోవచ్చు నేను కూడా పర్ఫెక్ట్ కాదు, అలానే ఎవ్వడు కూడా కాదు. ఒకటి పని చేత అవుతుంది, ఇంకో పని చేత కాదు. సో అంతే జీవితం అన్నమాట. ఒకదాని మీదనే ఫోకస్ చేస్తే వాడు ఒకదాని మీద స్టిక్ అయ్యి మొత్తం దాంతో డీప్ ఇన్వాల్వ్మెంట్ అవుతాడు. సో అన్ని ఏరియాస్లో అయితే వాడు కవర్ చేయలేడుగా. సో హ్యూమన్ లైఫ్ కూడా అంతే. ఇప్పుడు జాబ్కి వెళ్ళినాం అనుకో, జాబ్ పైన ఫోకస్ చేస్తాం, అవునా కదా ఫ్రెండ్స్? అదే ఏదైనా సరే ఇప్పుడు ఒకదాని మీద ఉంటే దాని మీద లీనం అవుతాం, మొత్తం దాని మీద ఫోకస్, కాన్సన్ట్రేషన్ పెట్టి ఇంకా వేరే పని ఏమైనా చేయమంటే వద్దు అంటాం. సో మీన్వైల్ మధ్యలో ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది అనుకో ఎక్కడికి వెళ్ళినా. సో అదే చెప్పాలనుకునేది ఏంటంటే ఎవరు పర్ఫెక్ట్ కాదు అని, అంతే. అందరికీ లూప్స్ ఉంటాయి, అందరికీ తప్పులు జరుగుతూనే ఉంటాయి, కానీ అందరూ కరెక్టా అంటే ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చకపోవచ్చు. బికాస్ ఎస్, లైఫ్ ఈజ్ రియల్. ఈ చిన్న జీవితంలో ఒకరిని తిట్టుకోవడం, ఒకరి మీద ఒకరు గుద్దుకోవడం, ఇదే లైఫ్. అదే నువ్వు బతికేది ఎప్పుడు బ్రో? అన్న అయితే డబ్బుతోనే కొనలేవు, కానీ అది లేనిది ఏ పని జరగదు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. అండ్ కొంచెం సపోర్ట్ ఇస్తే ఏదో చేద్దాం అనుకున్నాను తప్పితే ఓకే, I do on myself and please hope and support then, so I can do so much more. మీరు అనుకోవచ్చు, అరే వీడి దగ్గర లేదురా ఏమి, సో వీ హ్యావ్ టు సపోర్ట్ అని. బ్రో నేను ఫేమస్ అయిపోయినా, కొంచెం ఏదో మంచి థింగ్స్ అంటే ఏదో ఒక పెద్ద వచ్చిందనుకో ఎర్నింగ్, సో నేను మీలానే ఉంటే
అనిపించేది ఒక్కొక్కసారి. బట్ నో, ఐ డోంట్ కేర్ అబౌట్ లార్జ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఐ వాంట్ సమ్ థింగ్ టు ప్రొవైడ్ టు పబ్లిక్, అంతే. సో అందరి జీవితాల్లో ఏదో వెలుగు తీసుకుందాం అనుకున్నా. ఇప్పుడు నాకు అర్థమైందంటే ఫస్ట్ నా జీవితంలో నేను వెలుగు తెచ్చుకోవాలని. సో అలా నడుస్తుంది అనమాట. నేనైతే ఒక థింగ్ నేర్చుకున్నా. ఓకే, ఇట్ మే బి ఆర్ట్, ఇట్ మే బి ఈవెన్, ఇట్ మే బి ఏదో నాకు తోచింది నేను చేద్దాం అనుకున్నా. సో వెదర్ అయితే బాగుంది, సన్ అయితే అదే విధంగా హడావిడిగా వచ్చి మనలో ఉన్న ఎనర్జీ మొత్తం తాగడానికి అయితే రెడీగా ఉండు. సో మళ్ళీ టార్చ్ ఆన్ అయింది. ఎందుకంటే ఇదే రిపీట్ చేస్తున్నా అనుకోద్దు. సో ఏదో నా ఫీల్ కోసం, నా థాట్ ప్రాసెస్, కనీసం ఎవరు ఐడియాస్ ఇవ్వట్లే, అందరూ స్కిప్ చేస్తున్నారు. ఓకే, నేను మీ అంతా పర్ఫెక్ట్ ఉండకపోవచ్చు అండ్ అగ్రెసివ్ ఉండొచ్చు, కానీ మా పర్స్పెక్టివ్ అయితే ఒకటి ఉంది. సో దాన్ని అయితే నేను చేస్తాను. ఏదో ప్రాంక్స్ అని అది అని ఇది అని చేస్తే పడుతుంది నాకే పెద్ద చిల్లు, అంతే. అలాంటివి చేస్తే జల్దీ గ్రో అవ్వచ్చు, కానీ నాకెందుకో ఇంట్రెస్ట్ రావట్లేదు వీటి మీద. ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి అంటే చేసుకోవచ్చు, దాంతో ఏం లేదు, తప్పేది లేదు బ్రో, తప్పేది లేదు, తగ్గేది లేదు. అందరికైతే ఎంటర్టైన్మెంట్ కావాలి. యూట్యూబ్కి వచ్చేదే ఎంటర్టైన్ కోసం, అది నాకు తెలుసు, యాజ్ వెల్ యాజ్ మీకు తెలుసు. ఈ స్టాఫ్ ఎవరికి ఇష్టం ఉండదని నాకు తెలుసు, బట్ ఐఎమ్ స్టిల్ డూయింగ్ బికాస్ ఐ నో ఐ హ్యావ్ టు రీచ్ సమ్వేర్. అంతే, ఒకటే థాట్, ఇంకేం లేదు. ఓకే, కలుద్దాం మరి మళ్ళీ రేపటి వీడియోలో. ఇవాళకైతే ఇంతే. సో ఐ యామ్